హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది రెసిపీ చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్క టిప్ని కూడా ఫాలో అవ్వండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ రెసిపీ పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఇలాగ ఒక చాపర్ తీసుకున్న, ఆల్రెడీ మీకు ఈ చాపర్ చూపించాను. ఈ చాపర్లో ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఒక పెద్ద ఆనియన్ ఇలా పెద్ద పెద్ద ముక్కల్లో కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని, ఇక హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ పట్టుకుని థ్రెడ్ ఉంటుంది, ఇలా లాగితే చిన్న చిన్న ముక్కల్లో అయిపోతుంది అన్నమాట. 4 to 5 టైమ్స్ లాగేసరికి చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల గ్రేవీ కర్రీస్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ బటరు, 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడైన తర్వాత నేను 200 గ్రాములు పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ని పెద్ద పెద్ద ముక్కల్లో నేను కట్ చేసుకున్నాను. ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 పక్కల కూడా మీకు చూపిస్తున్నాను కదా, ఇలా చేసుకోవాలి. ఇలా లైట్గా మనం ఫ్రై చేసుకోవడం వల్ల, పచ్చిది కూడా వేసేసుకోవచ్చు, కానీ ఇలా లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. గట్టిగా అనిపించదు అన్నమాట పన్నీరు. లేదంటే పచ్చిది కూడా మీకు ఇష్టమైతే పచ్చిది కూడా వేసేసుకోవచ్చు, ఇలా ఫ్రై చేసుకోకుండా వేసుకోవచ్చు. ఇలా 2 పక్కల కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి వేరే ఆటలోకి తీసేసుకుందాం, వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లో ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క, 2-3 మొగ్గలు, 2 యాలకులు వేసుకోవాలి. ఇందులో మనం చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అది వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలు బాగా ముగ్గునివి తీసుకోవాలి, ఇందులో వేసేసుకోవాలి. మెత్తగా ఇలా చాప్ చేసుకుని, ఒకవేళ మీకు ఇలా చాప్ చేసుకోవడానికి కుదరకపోతే కాక మిక్సీ కూడా చేసుకుని టమాటా ప్యూరీ కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు అన్నీ పచ్చి వేసి చూపిస్తున్నాను కనుక ఇలా చేసి చూపిస్తున్నాను. ఒక 1 మినిట్ మూత పెట్టుకుని కొంచెం మగ్గించుకోవాలి, ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు. చూసారు కదా, ఆయిల్ సెపరేట్ అయింది కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి నేను 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు చాప్ చేసుకున్నాను కదా, అందుకు. మీరు పచ్చిమిరపకాయలు కానీ చాప్ చేసుకోకపోతే 3 టేబుల్ స్పూన్లు చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక 10 ఫ్రెంచ్ బీన్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి. అలాగే 2 క్యారెట్లు ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజు పొటాటో కూడా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇంకా ఇందులో కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుని అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని 1 మినిట్ కుక్ చేసుకోవాలి. వెంటనే వాటర్ పోయకూడదు. ఈ మసాలాలు అయ్యి ఇలా వెజిటేబుల్స్కి పడితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మరొకసారి మూత తీసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వెజిటేబుల్స్ అన్నీ ములిగే వరకు కూడా వాటర్ పోసుకోవాలి. వెజిటేబుల్స్ వేరేగా కుక్ చేసుకుని కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ, కానీ అన్నీ కూడా పచ్చిగా ఇలా చూపిస్తున్నాను అందరికీ ఈజీగా ఉండడానికని. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అంతా కూడా లెవెల్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని వెజిటేబుల్స్ కుక్ అయ్యే వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పొటాటో కుక్ అయిందో లేదో చూద్దామండి. ఎందుకంటే పొటాటో కూడా ఫుల్గా కుక్ అవ్వకూడదు, 90% కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్ని కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో వేసుకుంటేనే పంటకి చాలా బాగుంటాయి, ఓవర్ కుక్ అవ్వకూడదు అన్నమాట. అందుకే ఇప్పుడు వేస్తున్నాను నేను. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మనం రెస్టారెంట్లో తిన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. ఖచ్చితంగా ఇలాగే చేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోనికి నేను పచ్చి బఠానీ ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎండు బఠానీ కాబట్టి నానబెట్టుకుని ఉడకబెట్టుకున్న 1/2 కప్పు బఠానీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అస్సలు ఉండలు ఉండకూడదు. బాగా కలుపుకున్న తర్వాత ఈ పెరుగుని ఈ కర్రీలోకి వేసేసుకోవాలి. ఇలా పెరుగు అసలు స్కిప్ చేయొద్దు. ఇలా పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకుని వెంటనే కలిపేసుకోవాలి. పెరుగు అలా ఉండకూడదు, ఇరిగిపోతుంది అన్నమాట. అందుకే వెంటనే కలిపేసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాము. చూసారు కదా, ఆయిల్ సెపరేట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, పన్నీర్ వేసుకోవాలి. చూసారు కదా, క్యాప్సికమ్ బాగా కుక్ అవ్వలేదు. ఈ పన్నీర్ని చిన్న చిన్న ముక్కల్లా కూడా మీరు వేసుకోవచ్చు, లేదా గ్రేవీలో కూడా కట్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. ఈ పన్నీర్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుని బాగా కలుపుకొని గ్రేవీ చిక్కబడే వరకు కూడా మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి, ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు. చూసారు కదా, ఆయిల్ సెపరేట్ అయింది, గ్రేవీ కూడా చిక్కబడింది. ఇప్పుడు కూడా ఇక్కడ పన్నీర్ని ఇలా కట్ చేసేసుకోవచ్చు. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ముందుగానే మీరు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకొని ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి ఉంటుంది కదా, దాన్ని క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇది అసలు స్కిప్ చేయొద్దు. మీ దగ్గర ఉంటే కసూరి మేతి వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను. వేడి మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లోకి ఎగ్ వైట్ కూడా వేసుకోవచ్చు, ముక్కల్లా కట్ చేసుకుని జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఆ రెండు యూజ్ చేయలేదు. ఈ మిక్స్డ్ వెజ్ కర్రీ చపాతీల్లోకి, రోటీల్లోకి, పుల్కాల్లోనికి, రుమాలి రోటీలోనికి, బటర్ నాన్లోనికి, అలాగే పూరీలోకి కూడా బాగుంటుంది. వెజ్ బిర్యానీలోకి కూడా బాగుంటుంది. ప్లెయిన్ బిర్యానీలోకి అది మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.